హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప చిప్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా మొత్తం దానిపైన ఉన్న తొక్కను మొత్తం ఇది సపరేట్ చేసుకొని కడిగి ఉంచుకున్నానండి. తర్వాత లేస్ గీసుకునే చాపర్ అనేది ఈ విధంగా తీసుకొని ఈ విధంగా లేస్ లాగా గీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈ చాపర్ అనేది లేకపోతే చాక్తో కట్ చేసుకోండి. చూసారా, ఇలా ఒకే సైజులో పలుచగా ఉండాలండి, ఒకటి థిక్గా ఒకటి థిన్గా ఉండకూడదు. తర్వాత ఆయిల్ పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న బంగాళదుంప లేస్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్ టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిపోయి మాడిపోతాయి కాబట్టి సిమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఈ విధంగా మనం వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగుతూ ఉంటాయండి. కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, మాడిపోతాయి అలా అయితే తొందరగా. ఈ కలర్లోకి లేస్ అనేది మనకు ప్రిపేర్ అవ్వగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప చిప్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.